ఈరోజు శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము 1వ శ్లోకం చెప్పబోతున్నాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేతాయుయుత్సవ మమక పాండవశ్చవ కిం కుర్వత సంజయ. భావం: ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమున కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను ఏమి పాండుపుత్రులను ఏమి చేసిరి? శ్రీమద్ భగవద్గీతలోని 1వ అధ్యాయంలో 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం విదేమేతేషం బలం భీమాభిరక్షితం. భావం: భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజయమైన భీమనుచే రక్షింపబడును. పరిమితముగానున్న ఈ పాండవ సైన్యము జయించుట సులభము. ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయము 33వ శ్లోకం చెప్పబోతున్నాను. యోషమార్తే కాంక్షితనో రాజ్యభోగం సుఖాని చ తాయిమివ స్థిత యుద్ధ ప్రాణస్తత్వ ధనాని చ. భావం: మనము ఎవరికి రాజ్యములను సుఖాలను కోరుకోచున్నామో వారే ధన ప్రాణములను ఆశలను వదులుకొని వచ్చి ఉన్నారు. ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయం 31వ శ్లోకం. నమిత్తాని చ పశ్యమే విపరీతాని కేశవ నాచ శ్రేయం నుపశ్యామి హత్వ స్వజానమహవే. భావం: ఓ కేశవ, పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజాన సమూహముని చంపుటటే శ్రేయస్సు కలుగునని అనిపించలేదు. ధన్యవాదాలు. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణంత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము 2వ శ్లోకం. దృష్ట్యాతు పాండవానీకం వృద్ధ్యం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజవచనబ్రవీత్. భావం: సంజయ్